హలో అండి. సంవత్సరం పాటు నిలవ ఉండే చింతకాయ పచ్చడి ఈరోజు నేను కొత్తగా స్టార్ట్ చేశాను. నాకు కూడా ప్రాసెస్ ఆళ్ళ నీళ్ళని కనుక్కొని చేయటమే. ఇది పల్లెటూరు కాబట్టి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, ఎలా చేయాలి ఏందనేది చెప్తారు మంచిగా. అమ్మమ్మలు, నాయనమ్మలు, చుట్టుపక్కల అత్తలు ఎవరో ఒకళ్ళు అయితే హెల్ప్ చేస్తారు. మంచిగా వీటిని కడిగి ఎండబోసాను. ఇగో ఇలా చిక్కు తీసుకోవాలంట. మంచిగా వీటిని చిక్కు తీసాను. పొట్టు మొత్తం ఈ పీస్ మొత్తం తీసి మంచిగా ఉప్పు పసుపు వేసి రోట్లో వేసి దంచాలంట. నేను ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఎప్పుడు అమ్మ పంపుద్ది, అత్తయ్య పంపుద్ది అని ఎదురు చూడటం ఎందుకు అని నేనే చేసుకుంటున్నాను. ఎవరో ఒకళ్ళు పెడతారు అని ఎదురు చూడటం ఎందుకని నేనే చేసుకుంటున్నాను. వీటిని మంచిగా కడిగి ఎండబోసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కొన్ని కాయలలో ఇగో ఇలా ఖరాబులు ఉన్నాయి. అవన్నీ తీసి మంచిగా ఈ పీస్ అంతా తీసి ఇలా చేస్తున్నాను. మంచిగా ఈ పీస్ అంతా తీసేస్తున్నాను. ఖరాబులు మొత్తం తీసేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇగో ఇలా ఖరాబులు ఉన్నాయి. అవన్నీ ఇగో చాకుతో తీసేసి మంచిగా నీట్గా చేస్తున్నాను. అన్ని కాయలకి ఇగో ఇవే అయ్యాయి. మొత్తం చాలా టైం పట్టిందండి ఇవన్నీ చిక్కు తీయటం, ఖరాబులన్నీ చూడటం. చాలా ఒక గంటకు పైగా పట్టింది. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి రోట్లో వేసి దంచుకుందాం. కాయ ఇగో ఈ స్టేజ్కి గింజ ఇలా వచ్చేనాక ఈ స్టేజ్లో పచ్చడి బాగుంటుందంట. ఇగో ఇలా జారిపోవాలి. ఇప్పుడు దోరగా వచ్చింది కాయ. ఈ స్టేజ్లో పచ్చడి బాగుంటుందంట. ఇలా తొక్కి పెట్టుకున్న ఈ చింతకాయ పచ్చడిని నేను కేవలం పచ్చడిగానే కాదు ఫ్రెండ్స్, వంటల్లోకి అంటే పప్పు చారులోకి, ఇట్లనే ఏదన్నా పులుసు చేసినప్పుడు చేపల్లోకి, ఉల్లిగడ్డ చారు ఏదైనా పులుసులోకి కూడా ఉపయోగించేదాన్ని ఆ పచ్చడిని. పోయిన సంవత్సరం చింతకాయ కాయలేదు కాబట్టి నాకు దాదాపు ఈ పచ్చడి చాలా యూజ్ అయ్యింది. అందుకే కొంచెం మరింతగానే మంచిగా తొక్కి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చింతపండు లేని టైంలో మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉదయాన్నే తడి ఉండకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం ఉప్పు ఎక్కువైనా బాధలేదు ఫ్రెండ్స్, తక్కువ అయితే బూజు వస్తుంది. ఉప్పు ఎక్కువైనా మనం తర్వాత చూసుకోవచ్చు, దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు. అంతేగాని తక్కువ మాత్రం వేసుకోకూడదు. కొంచెం దంచినాక అమ్మ వాటికి రోట్లో పట్టే అన్ని కాయలకి మనం టీ తాగే గ్లాస్తో గ్లాసు ఉప్పు పోయమ్మ అని చెప్పింది. నేనైతే అలాగే ట్రై చేస్తున్నా. చాలకుంటే మళ్ళీ 3వ రోజు మనం గింజ తీసుకుంటాం. ఆ గింజ తీసే రోజు మళ్ళీ చూసుకొని ఆ గింజ తీసేసి ఉప్పు చూసుకొని మెత్తగా నూరి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనంగేనంగా తొక్కితే నీళ్ళు ఊరుతాయి అన్నమాట. మనకి పచ్చళ్ళు అనేది లక్ష్మీదేవితో సమానం ఫ్రెండ్స్. ఇంట్లో పచ్చళ్ళు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉన్నట్టే అంటారు. ముఖ్యంగా చింతకాయ పచ్చడి ఎప్పుడు నిత్యం మన ఇంట్లో ఉండాలి అంటారు. సరే మనం వాడినా వాడకున్నా లక్ష్మీదేవి ఉన్నట్టే, కొలువై ఉన్నట్టే అంటారు. వెనకట ఈ పచ్చళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని సిరి సంపదలతో ఉన్నారు. ఆరోగ్యంగా ఆయురారోగ్యాలన్నీ కలిగి ఉన్నారు. ఈ పచ్చళ్ళు తినే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నారు. నేను కొంచెం తక్కువగా వేసాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఉప్పు కూడా. మళ్ళీ అంతా కలిపి నూరుతాం కదా, ఒక దాంట్లో ఎక్కువైనా ఒక దాంట్లో తక్కువైనా సెట్ అయిపోతుంది.
ఉలవకి వేసుకుందాం. రోజు మొత్తం పట్టింది ఫ్రెండ్స్. పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఉదయం ఎప్పుడో స్టార్ట్ చేస్తా. కడగటం, ఎండబోయటం, చిక్కు తీయటం, ఆరబెట్టడం, ఇదంతా తొక్కటి ఇదొక గంట పట్టిద్ది. కొంచెం పసుపు తక్కువ వేసాం. గింజలు ఇలా సపరేట్ అయ్యే స్టేజ్లో పచ్చడి రుచిగా ఉంటుందంట. చూడండి, నోరుకుంటే గింజలు ఎలా సపరేట్ అవుతున్నాయో. ఇప్పుడు ఫస్ట్ నూరింది కూడా వేసేసాను. ఇందులో మొత్తం కలిపి నూరదాం. ఎక్కువ తక్కువలోనే అడ్జస్ట్ అవుతుంది. గింజ తీసేయాలక ఇందులో నిండు డబ్బా కూడా ఇక్కడికి రాదు. గింజ మొత్తం ఈ పీస్ అంతా తీసేస్తే డబ్బా నిండినాక కూడా ఈ భాగం కూడా రాదు. అంత కొంచెం అవుతుంది పచ్చడి. కరెక్ట్గా డబ్బా అయింది ఫ్రెండ్స్. అమ్మ చెప్పిన దానికి కొంచెం ఎక్కువే పోసాను. ఉప్పు అయితే తక్కువైతే పోయలేదు. ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకున్నది ఖరాబ్ అవుతుంది. పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతకాయ ఉప్పు అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఏం కాదు. కరెక్ట్గా డబ్బడైంది పచ్చడి. ఇది మొత్తం 3వ రోజు. ఆ గింజ మొత్తం తీసేస్తే సగానికి వస్తుంది. ఈ డబ్బాడు పచ్చడికి ఇది కేజీ ప్యాకెట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి 1/4 కేజీ ఉంటుంది. ఇంకా 3/4 కేజీ పోసాను. 1/2 కేజీ, ఇంకో 1/4 కేజీ అవసరం వేసేసాను. నూరే రోజు మంచిగా మళ్ళీ చూసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు. మనం పచ్చడి నూరుకునేటప్పుడు మిర్చి గట్ల వేస్తాం, కారం గట్ల వేసుకుంటాం కాబట్టి ఆ కారానికి ఈ పులుపులకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. చివరకు మా బావ వచ్చి ఒక చెయ్యి వేయటం వల్ల తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి నూరటం అనేది. లేకుంటే ఈరోజు సాయంత్రం చీకటి పడేది నాకు. నేను వీడియో తీసేది తనకు తెలియకుండా వీడియో తీశాను. అటో ఇటో పచ్చడి నూరటం అయితే తొందరగానే అయిపోయింది పిల్లలు రాకముందే.